బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత అశోక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకునేందుకు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామన్నారు. సంవత్సరంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని మన రాష్ట్రానికి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఆ రోజు మిగిలి ఉన్నటువంటి 3 సంవత్సరాల్లోనే ఈ మెడికల్ కాలేజీలని ముందుకు తీసుకెళ్లడానికి కార్యరూపణ చేశారు. దానిలో భాగంగా 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ గా ఫినిష్ చేయటము, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు స్టార్ట్ చేయటము జరిగింది. ఇంకొక 2 మెడికల్ కాలేజీలు దాదాపు 90 నుంచి 95% వరకు ఫినిష్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం 2024లో గద్దెనెక్కిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ప్రతి మెడికల్ కాలేజీల్లో పనులు ఆగిపోయాయి. ఏదైతే ఇంతకు ముందు స్టార్ట్ చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ సీట్స్ వచ్చాయో అది బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ అవుతూ ఈ రోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ కూడా సాధించడం జరిగింది. ఎన్నో లక్షల కుటుంబాలకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా ఉపయోగపడుతుంది అది. కానీ మిగతా మెడికల్ కాలేజీలని ఏవైతే గవర్నమెంట్ పరంగా రన్ చేయాల్సినవి ఉన్నాయో వాటన్నిటిని ప్రైవేటైజేషన్ చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకొన్నది. ఆ ప్రైవేటైజేషన్ ని వెంటనే ఆపివేయాలని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా ఉద్యమాన్ని, కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.